ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తిరుపతి లడ్డు వివాదం జాతీయ వివాదంగా మారింది. ముఖ్యంగా 100 కోట్లకు పైనున్నటువంటి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. తీవ్రంగా. చివరికి ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా చేరింది. అదొక్కటే కాదు, ఇది ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు. అసలు దీని ద్వారా ఇప్పుడు తిరిగి మళ్ళా అసలు ప్రభుత్వం దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషి ఎందుకనేటువంటి మాట ప్రతి ఒక్కరి నోట వినపడతా ఉంది. మసీదుల మీద, చర్చిల మీద లేనటువంటి అజమాయిషి కేవలం దేవాలయాల మీద ప్రభుత్వానికి ఎందుకు ఉండాలనేది అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రసాదాల విషయంలో తిరుపతి లడ్డు వివాదంతో ప్రతి ఒక్క దేవాలయ నిర్వాహకులు కూడా ఉలిక్కిపడ్డారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రసాదం పై వాళ్ళ దర్యాప్తు, వాళ్ళ పద్ధతిలో దర్యాప్తులు మొదలుపెట్టారు. కరెక్ట్గా ఉన్నాయా లేవా, కల్తీ నెయ్యి వాడుతున్నారా, మామూలు నెయ్యి వాడుతున్నారా, లేకపోతే ఇంకేమన్నా వస్తువులు దీంట్లో కలుపుతున్నారా అనేది ఇప్పుడు ప్రతి దేవాలయం వాళ్ళు చూస్తున్నారు. సరే, ఇదంతా నడుస్తూ ఉంది. ఓకే, ఇది ఎట్లా మలుపులు తిరుగుతుంది, ఏమొస్తుంది అనేది ముందు ముందు చెప్పగలం. కానీ ఈ లోపల అసలు ఈ ఓవైసీ దీన్ని అడ్డం పెట్టుకొని పైత్యంతో మాట్లాడుతున్నాడు. తిరుపతి లడ్డులాగానే, లడ్డు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టే వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొచ్చి ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయట. అసలు ఈ రెండిటికి పోలికేంటో నాకైతే అర్థం కాదు. ఏదో అంటారు కదా, ఎక్కడో పెట్టి లాగుతారని చెప్పి కొండకి, ఏదో నాకు ఆ సామెత ఏదో ఉంది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది దేవుడికి పెట్టేటువంటి నైవేద్యానికి సంబంధించిన ఆచారం. ఇది ఆచారానికి సంబంధించింది. అటువంటిది చూసుకోవాలంటే మసీదులో జరిగే ప్రార్థనలకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఆచారం కిందకు వస్తుంది. కానీ ఇది అటువంటిది కాదే, ఇది ఆస్తులకు సంబంధించింది. అది వక్ఫ్ చట్టం అనే దాన్ని ప్రభుత్వం తీసేస్తే మీరు అనుకోవచ్చు, వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తే మీరు మాట్లాడచ్చు. జరుగుతుందేంటి? ఇది మొట్టమొదటిసారి కాదు సవరణ చేయటం. వక్ఫ్ చట్టానికి ఎన్నోసార్లు సవరణలు వచ్చినాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో మొదలైంది. 1955లో మరలా సమగ్రంగా ఒక చట్టం వచ్చింది. అక్కడి నుంచి ఎన్నో సవరణలు, 2013లో కూడా సవరణలు జరిగినాయి. సో ఇది ఇంకొక సవరణ. దీన్ని ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అక్రమాల్ని పరిరక్షించటానికి, అక్రమాలను కాపాడటానికి ఓవైసీ ఒడిగట్టాడు. అంతవరకు పర్వాలేదు. కానీ మీరు హిందువుల ఆచారాల జోలికి ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది ఏంటిది, మీరు మాట్లాడేదేంటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఏదో మాట్లాడాడు, దర్గాలు ఒక్క ముస్లింలే కాదు హిందువులే అని అన్నాడని. హిందువులంటే వాళ్ళకి హిందువులు ఆక్యుపై చేస్తారనేది కాదు, వక్రీకరిస్తున్నాడు ఓవైసీ. మసీదులకి దర్గాలకి ఉన్న తేడా ఓవైసీకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదంటే నేను ఒప్పుకుంటాను. దర్గా అనేది మసీదు కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఇటీవల కాలంలో ప్రభావితం చూపిస్తున్నటువంటి వహాబిజం, సౌదీ డబ్బులతోటి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వహాబీ ముస్లిం విధానంలో దర్గాలు ముస్లింలకు సంబంధించింది కాదని చెప్తున్నారు వాళ్ళు. భారత్లో మసీదుల కన్నా దర్గాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి దర్గాలకి ముస్లింలతోటి హిందువులు కూడా దర్గా పండగలకు వెళ్ళే ఆనవాయితీ అనాదిగా భారత్లో ఉంది. అది ఆయన చెప్పింది. దర్గాలకి మసీదులకి అది తేడా. హిందువులు దర్గాలకు వెళ్తారు, హిందువులు మసీదులకు వెళ్ళరు. వాస్తవమే కదా ఇది? కాదని ఎవరైనా చెప్పండి. మాకు నెల్లూరు రొట్టెల పండగ ఉంది, హిందువులు అందరూ కూడా వెళ్తారు నెల్లూరు రొట్టెలు. అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మన తెలుగులోని. మసీదులకు వెళ్ళరు కదా అట్లా.
కాబట్టి అంటే దర్గా అనేది ముందు నీకు దమ్ముంటే చేతనైతే ఏదైతే ఇప్పుడు ముస్లిం ఫండమెంటలిజం పేరుతోటి వహాబిజం పేరుతోటి దర్గాలు ముస్లిం సంబంధించిన ఆస్తులు కాదు, ప్రార్థనా మందిరాలు కాదు అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మీకు దమ్ముంటే దాన్ని ఖండించండి బాబాయిసి. షిండే అక్కడ మతాన్ని రెచ్చగొట్ల, అందరికీ అందరూ సామరస్యంగా దర్గాలు అందరికీ చెందినవి, మేము కూడా వస్తాం ప్రార్థనలకు అని చెప్పినటువంటి దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. అలా దర్గాల మీద వక్రీకరించి మాట్లాడింది ఎవరంటే సలాఫిస్టులు, వహాబిస్టులు, ప్యూరిటన్ పేరుతోటి ముస్లిం ప్యూరిటన్ పేరుతోటి ఇది ఖురాన్లో లేదు కాబట్టి మేము దీన్ని ఆమోదించమని చెప్పేవాళ్ళు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద కొట్లాడండి. అయినా అది మీ గొడవ. అసలు వక్కు సవరణలకి దీనికి గొడవ ఏంటండి? అసలు ఎక్కడైనా సమస్య ఏమన్నా ఉందా? వక్కు సవరణలు ఏమన్నా వక్కు ముస్లిం ఆస్తుల్ని తీసేసుకోవటానిక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ఎందుకంటే వక్కు ఎన్నో, అసలు దీనికో పద్ధతి లేదు, పాడు లేదు. 8 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులు 33 బోర్డులు ఉన్నాయి దేశంలో. కేవలం 200 కోట్ల ఆదాయం వస్తుందంట. ఎవరు కొద్దిమంది స్వార్థ పరులు దీన్ని కంట్రోల్ చేస్తూ సామాన్య ముస్లిం ప్రజలకి ఆ బెనిఫిట్ చెందకుండా చేస్తున్న దానికి వ్యతిరేకంగానే ఇవాళ మోడీ ఈ సంస్కరణలు తీసుకొచ్చాడు. మహిళలకి ప్రాతినిధ్యం కావాలని కూడా ఈ సంస్కరణలో భాగస్వామ్యమైంది. ఇవాళ అసలు 1.2 కోట్ల విజ్ఞప్తులు వచ్చినాయండి. ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి మీ స్పందన తెలిపండి అంటే 1.2 కోట్ల ఈమెయిల్స్ వచ్చినాయి. ఒక్కరా ఎన్ని రకాలండి! బొరా ముస్లిమ్స్, అగాఖానీ ముస్లిమ్స్, షియాలు, సుఫీలు, అజ్మీర్ మసీద్ వాళ్ళు ఏమంటున్నారు? మా సుఫీలు అసలు ఈ దీంతో మేము కలము, మాకు సపరేట్ బోర్డు వేయండి. అగాఖానీలు అదే అడుగుతున్నారు, బోరాలు అదే అడుగుతున్నారు. ఎన్నో మీరందరూ అణిచిపెట్టిన భావాలు, పస్మండా ముస్లిమ్స్ అదే అడుగుతున్నారు. మీరు అణిచిపెట్టిన భావాలన్నీ వాళ్ళ బయటకు వస్తూ ఉన్నాయి. వాటి మీద దమ్ముంటే చర్చ పెట్టండి. అంతేగాని తిరుపతి లడ్డూని ఎందుకు తీసుకొస్తారు ఈ వివాదంలోకి? మీకేం సంబంధం? అది ప్రత్యేకంగా హిందూ భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి సమస్య. అలానే ముస్లిం ప్రార్థనల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మాట్లాడితే నేను హర్షిస్తా. ఆస్తులని రిజిస్టర్ చేయమంటున్నారండి, స్వాధీనం చేసుకోవట్లా. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, రెవెన్యూ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ జిల్లాకి సర్వాధికారి, అతని దగ్గర ఈ ఏ ఆస్తులు ఉన్నా కూడా రిజిస్టర్ చేయమంటున్నారు. మీరు ప్రభుత్వానికి అతీతులు కదా, అది మర్చిపోవద్దు. ఇది సెక్యులర్ రాజ్యం, ఇస్లామిక్ రాజ్యం కాదు. కాబట్టి ప్రతి ఆస్తి అది మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అన్నీ కూడా ప్రభుత్వానికి తెలియాలి. ప్రభుత్వ అజమాయిషి ఉండాలా. మీ పాలన ఏదైతే ఉందో ఆ ఆస్తుల మీద అది మరింత పారదర్శకంగా ఉండాలా, మరింత ప్రాతినిధ్య సభలాగా ఉండాలి. అందరినీ, అన్ని వర్గాల్ని, ముస్లింలో ఉన్న అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగా ఉండాలి. అదేదో కొద్ది మందికి చెందినటువంటిది కాదు. దీనికోసం సంస్కరణలు వస్తున్నాయి. కానీ దీనికి తిరుపతి లడ్డుకు మీరు ఎందుకు పోటీ పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డు వివాదంలో దయచేసి మీరు అసందర్భంగానైనా సందర్భంగానైనా తల దూర్చొద్దు. ఇది నా విన్నపం. ఎందుకంటే మీకు ఎలా అయితే మీ మనోభావాలు దెబ్బతింటున్నారో అది ఏంది, అసలు ముస్లిం ఆచారాల్లో ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు. అయినా మీరు దీన్ని అడ్డం పెట్టుకొని, తిరుపతి లడ్డుని అడ్డం పెట్టుకొని వక్ఫ్ చట్టంలో స్వార్థపరుల చేతుల్లో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల్ని ప్రభుత్వం కాపాడాలనుకుంటే మీరు అడ్డుపడుతున్నారు. అటువంటిది ఏదైనా మనోభావాలు దెబ్బతింటే హిందువుల దగ్గర దెబ్బతిన్నాయండి. వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవాళ హిందూ దేవాలయాలు హిందువుల చేతుల్లో లేవు, ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి.
మీరు మాట్లాడే పద్ధతులు వాళ్ళ చర్చకు తీస్తున్నారు కాబట్టి దారి తీస్తున్నారు కాబట్టి దాని మీద మాట్లాడాల్సి వస్తే అది హిందువులు మాట్లాడాల్సి వస్తుంది ఓవైసీ. మీరు ఇప్పటికైనా మీరు దీన్ని దయచేసి ఈ వివాదంలో తలదూర్చకండి. అది అది హిందువుల వ్యవహారం. హిందూ భక్తులు దాన్ని తెలుసుకుంటారు. మీరు వక్ఫ్ చట్ట అందుట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు మీరు ఇప్పుడు దాంట్లో. కాబట్టి రెచ్చగొట్టి దీంట్లో లాభం పొందాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. అది మీరు హిందూ వివాదాలని దీంతో జత చేయొద్దు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.